మన ఖమ్మంలో త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో జుబేదా అలీ గారు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా! సో, నేను కూడా చూడ్డానికైతే వెళ్ళా అనమాట. పోలీస్ వాళ్ళకి ఇదే సందేహమో నాకైతే తెలీదు గానీ, అక్కడ ఒక మార్జిన్ అయితే ఉంటుంది గదా! సో, ఫుట్‌పాత్‌లో మార్జిన్ లాగా. ఆ మార్జిన్ దాటి బయటకొచ్చిన బండ్లన్నీ ఫోటోలు తీసుకుంటున్నాడనమాట అతను. సార్ ఇక్కడ బండ్లు గూడా పెట్టొచ్చా? ఓన్లీ కార్లకే ఫోటోస్ తీసుకుంటున్నారా? అంటే, లేదమ్మా ఎవరైతే మార్జిన్ దాటి బయట పెడుతున్నారో వాళ్ళందరి ఫోటోసే తీసుకుంటున్నా అని చెప్పారు. ముందు జాగ్రత్తగా నా బండినైతే మార్జిన్‌కి ఇన్‌సైడ్ లోనే పార్కింగ్ చేసి, నేనైతే త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లోపలికైతే వచ్చేసా. అందరూ జుబేదా అలీ గారిని చూడ్డానికే వస్తున్నారనమాట మెయిన్. కాకపోతే మా బబ్లు చూడండి. గన్ పెన్. ఆ! గన్ పెన్. గన్ పెన్. ఎంట్రన్స్ లోనే మనకి క్లిప్స్ అవన్నీ పెడతారు కదా! ఫ్యాన్సీ ఐటెమ్స్. అక్కడేంటంటే ఒక గన్ పెన్ చూసాడు. ఆ గన్ పెన్ కోసమే వచ్చాడంట లోపలికి. సో, దాన్ని అందరు ఎవరి ఆలోచనలో వాళ్ళుంటే మా బబ్లుకి మాత్రం గన్ పెన్ కావాలంట. ఇంతకు ముందైతే త్రిబుల్ ఆర్ ఫంక్షన్‌లోకి ఎప్పుడు ఏ ఐటెమ్స్ పెట్టినా కూడా వచ్చినప్పుడు ఏ టికెట్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం లోపలికి రావాలంటే ₹30 టికెట్ అయితే తీసుకోవాలంట. అంటే మెయిన్ జుబేదా అలీ గారి కోసమే పెట్టారనిపించింది. తనొచ్చారు కాబట్టి అందరూ సెల్ఫీ కోసం వస్తారు కాబట్టి ఇదే వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ లాగా ఉంటుందని పెట్టారేమో అనిపించింది. కానీ ఏ మాటకి ఆ మాట ఎప్పుడు ఇక్కడ ఏ కలెక్షన్స్ ఏమి పెట్టినా గూడా యూనిక్‌గా ఉంటాయి. చాలా యూనిక్‌గా ఉంటాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. కాపోతే కాస్ట్ కూడా అంతే ఉంటుంది. ఒక డ్రెస్ మెటీరియల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే అదొక్కటొచ్చేసి 1800 అంట. ఇవి కొనడం మన వల్ల కాదులే అని ఇంక నేనొక చిన్న సెల్ఫీ అయితే తీసుకొని బయటకొచ్చేసా.